హాయ్ అండి, నేను మీ జయశ్రీ. ఈరోజు మన ఛానల్లో రెసిపీ నవాబీ సేవై. పైన క్రంచీగా లోపల క్రీమీగా చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కమ్మనైన నవాబీ సేవైని ఎలా ప్రిపేర్ చేయాలో ప్రస్తుతం చూద్దామండి. మనం రెగ్యులర్గా చేసే సేమియా కాకుండా ఇలాగ పొడవుగా సన్నగా ఉన్న సేమియాను 200 గ్రామ్స్ తీసుకొని చిన్న ముక్కలుగా క్రష్ చేసి తీసుకోండి. స్టవ్ మీద మందపాటి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ గీని వేసుకోండి. గీ వేడయ్యాక మనం ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న సేమియాను వేసి మంటలు లో ఫ్లేమ్లో పెట్టి 3 to 4 మినిట్స్ ఫ్రై చేయండి. ఇలాగ సేమియా బాగా వేగి కమ్మడి వాసన వస్తున్నప్పుడు 4 టేబుల్ స్పూన్స్ షుగర్ పౌడర్, 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకొని మరొక 3 నిమిషాలు నెమ్మదిగా కలుపుతూ ఫ్రై చేయండి. ఇలాగా 3 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయడం వల్ల షుగర్ పౌడర్ మెల్ట్ అయ్యి సేమియా బాగా పట్టుకొని మంచి టేస్ట్ వస్తుందండి. 3 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ సేమియాను ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత మనం ఏ బౌల్లో అయితే స్వీట్ని ప్రిపేర్ చేస్తున్నామో ఆ బౌల్లో సగం వరకు సేమియాను వేసుకొని బేస్ ఉన్న గిన్నెతో ఈవెన్గా స్ప్రెడ్ చేసి ప్రక్కన పెట్టుకోండి. కస్టర్డ్ మిల్క్ ప్రిపేర్ చేసుకోవడానికి చిన్న బౌల్లోకి అరకప్పు మిల్క్ని తీసుకొని 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని లంప్స్ లేకుండా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్లోకి 1/2 లీటర్ మిల్క్ తీసుకొని బాగా వేడి చేయండి. పాలు బాగా కాగి 3 to 4 మినిట్స్ కొద్దిగా మరిగించిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేస్తున్న కస్టర్డ్ మిల్క్ని వేసుకొని వెంటనే కలుపుతూ మరొక 2 to 3 మినిట్స్ కుక్ చేయండి. తర్వాత 1/2 కప్పు కండెన్స్డ్ మిల్క్ వేసుకొని 3 మినిట్స్ కుక్ చేయండి. చూడండి, కస్టర్డ్ మనకు రెడీ అయిపోయింది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనం ముందుగా సెట్ చేసి ఉన్న సేమియా బౌల్లోకి కస్టర్డ్ని వేసుకొని తర్వాత మిగతా సేమియాని ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి ఈ స్వీట్ని ఫ్రిడ్జ్లో 2 to 3 అవర్స్ ఉంచండి. త్రీ అవర్స్ తర్వాత చూద్దామండి. చూడండి, నోరూరించే నవాబీ సేవ రెడీ అయిపోయింది. పైన క్రంచీగా లోపల క్రీమీగా చల్లగా చాలా రుచిగా ఉంటుందండి. అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీ అయిన నవాబీ సేవే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. మీకు ఈ నవాబీ సేవే రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ నాతో కూడా షేర్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మీ జయశ్రీ. కమ్మని రుచులు సువాసన ఆర్తేస్తూ ఆ రుచి అంత కలిసి చక్కని ఆవిష్కరణ అదే మనకు నేర్పును అది మధురంగా